ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో బడుగు బలహీన వర్గాలు సంక్షేమ రంగాలకు పెద్దపీట వేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,86,389 కోట్ల అంచనాలతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసనసభలో బుగ్గన, మండలిలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్లో ఆదాయ వ్యయం 2,30,110 కోట్లుండగా మూలధన వ్యయం 30,530 కోట్లుంది. ఇక రెవెన్యూ లోటు 24,758 కోట్లుండగా ద్రవ్య లోటు 55,817 కోట్లుగా చూపారు బుగ్గన. జీఎస్టీపీలో ద్రవ్య లోటు 3.51% చూపించగా రెవెన్యూ లోటు 1.56% ఉంటుందని అంచనా వేశారు ఆర్థిక మంత్రి బుగ్గన. బడ్జెట్లో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. సీఎం జగన్ బడ్జెట్ను పవిత్ర గ్రంథంతో పోల్చారన్నారు బుగ్గన. విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ఉన్నత విద్యలో 6.62% డ్రాపౌట్ శాతం తగ్గిందని ప్రస్తావించారు ఆర్థిక మంత్రి బుగ్గన. 99.81% పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించామని, ఏటా 47 లక్షల మందికి ప్రీ స్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నట్టు గుర్తు చేశారు. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, కుప్పం సహా కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినట్టుగా గుర్తు చేశారు బుగ్గన. 1,35,000 మంది ఉద్యోగులతో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయడమే కాదు, 2.5 లక్షల మంది వాలంటీర్లతో గడప గడపకు పాలన అందిస్తున్నట్టు గుర్తు చేశారు బుగ్గన. అసెంబ్లీలో 3 బిల్లులకు ఆమోదం తెలిపారు. ముందుగా సచివాలయంలోని తన కార్యాలయంలో బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేశారు మంత్రి బుగ్గన. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ సత్యనారాయణ కూడా అక్కడే ఉన్నారు. అంతకుముందు విజయవాడ దుర్గమ్మ సన్నిధిలోనూ ఆర్థిక శాఖ అధికారుల పూజలు చేశారు. ఏపీలో అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికే గందరగోళం నెలకొంది. వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబట్టిన టీడీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి ఆందోళనలు కొనసాగించారు. పేపర్లు చించి స్పీకర్పై విసిరారు. ప్రాజెక్టులు, రైతు సమస్యలపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. పదే పదే సభకు అడ్డు తగులుతోన్న విపక్షం తీరుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో చివరికి వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తమపై సస్పెన్షన్ విధించాక ఏపీ స్పీకర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేశారు టీడీపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. దీంతో టీడీపీ సభ్యులను అడ్డుకున్నారు మార్షల్స్. అయినా సరే ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు. ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. తొలి 3 నెలలకు సంబంధించి రూపొందించిన బడ్జెట్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్కు బడ్జెట్ కాపీలను అందజేశారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసెంబ్లీలో టీడీపీ డ్రామాలాడుతోందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. సీఎం జగన్ చేస్తోన్న మంచి పనుల గురించి టీడీపీ వినలేకపోతోందన్నారు. మీడియాలో కనిపించేందుకే టీడీపీ సభ్యులు నిరసనలు చేస్తున్నారన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యలు ఏపీలోనూ ఎక్కువ జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ నేతలు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ 2వ స్థానంలో ఉందని, అన్నదాతలను ఆదుకోవాలని టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని ర్యాలీ తీశారు టీడీపీ ఎమ్మెల్యేలు. హైదరాబాద్ కొండాపూర్లోని తెలంగాణ ఆర్టీసీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. ఈ వేడుకకు మంత్రి పొన్న ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెంచడమే లక్ష్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణాన్ని ఇప్పటివరకు 15 లక్షల మంది వినియోగించుకున్నట్టుగా చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి. తొలిసారి జీహెచ్ఎంసీకి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ను శాలువతో సత్కరించారు మేయర్ విజయలక్ష్మి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు బీజేపీ నేత బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాడర్ కూడా బీజేపీకి మద్దతిస్తుందన్నారు. ఆ విషయం ఇప్పటికే సర్వేల్లో బయటపడిందన్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతాలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో మనస్తాపం చెంది కాంగ్రెస్లో చేరినట్టు చెప్పారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత. 5 ఏళ్లు బీజేపీతో యుద్ధం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలపడం బాధించిందన్నారు. కృష్ణా గోదావరి జలాల పంపిణీ విషయంలో తెలుగు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు సిపిఎం నేత తమ్మినేని. ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనాన్ని తిప్పికొట్టాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను సందర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మల్టీ లెవెల్ పార్కింగ్, విశ్రాంతి గదులతో పాటు రూఫ్ టాప్ రైల్వే ప్లాట్ఫామ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ను 750 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.
బీజేపీ అధిష్టానం పిలుపుతో మరి కాసేపట్లో ఢిల్లీకి వెళుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అధికారికంగా పొత్తు ఖరారైతే బీజేపీకి 5 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లో సమతామూర్తి చిట్స్ ఘరానా మోసానికి తెగబడింది. బాధితుల నుంచి భారీగా వసూలు చేసి మొహం చాటేసింది. బాధితుల ఫిర్యాదుతో పరారీలో ఉన్న చిట్స్ డైరెక్టర్ గణేష్, అకౌంటెంట్ జ్యోతి కోసం గాలిస్తున్నారు పోలీసులు. భూపాలపల్లి జిల్లా రేగొండ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తోన్న డీసీఎంను పట్టుకున్నారు పోలీసులు. స్టేషన్కు తరలించిన కాసేపటికే డీసీఎంతో సహా ఎస్కాట్గా వచ్చిన వాహనం మాయమైంది. పోలీసులే డీసీఎంను మాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ఇప్పటి వరకు 14,000 వాహనాలను తనిఖీ చేసి 13 కిలోల బంగారం, 13 కిలోల వెండితో పాటు 9 లక్షల నగదుతో పాటు 10 కిలోల గంజాయి, మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట సెక్యూరిటీ, పేషెంట్ కేర్ అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరసన తెలిపారు. 4 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో విధులు బహిష్కరించి కాంట్రాక్టర్ను మార్చాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా రామవరం హర్యానా దాబా దగ్గర కంటైనర్లో తరలిస్తోన్న 3 క్వింటాళ్ల 70 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సీజ్ చేసిన గంజాయి విలువ 7.5 లక్షలుంటుందని చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజకీయాల్లోకి సంపాదించాలనే కోరిక లేదన్నారు నటుడు విశాల్. మక్కల్ ఇయక్కం తరపున ప్రజలకు సేవ చేయాలన్నది తన ధ్యేయమన్నారు. భవిష్యత్తులో కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సంగారెడ్డి జిల్లా రాలకత్త దగ్గర ఆర్టీసీ బస్సు అతివేగంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన 3 ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్సును ఓ లారీ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో 10ల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద ధాటికి బస్సు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్బాగ్లో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఆందోళనకారులను బలవంతంగా స్టేషన్కు తరలించారు పోలీసులు. కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన నేత శ్రీనివాసరావుపై దాడి కోసం దుండగులు రెక్కీ నిర్వహించారని ఆరోపించాయి ఆ పార్టీ నేతలు. దుండగులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చెరుకువాడ దగ్గర ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు ఒక ఆటో డ్రైవర్. మహిళ కేకలు వేయడంతో పారిపోయేందుకు యత్నించాడు. స్థానికులు ఆటో డ్రైవర్ను వెంటాడి పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. సత్యసాయి జిల్లా వీరాంజనేయపల్లిలో పెళ్లి కుదిరిన తర్వాత యువతి పెళ్లికి నిరాకరించిందన్న మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా ఆగా మోత్కూర్లో పిల్లలు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. జీవితం భారమై 85 ఏళ్ల వయస్సులో పురుగుల మందు తాగి చనిపోయారు. శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శించుకున్నారు 22 మంది బీహార్ ఎమ్మెల్యేలు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. స్వామి దర్శనం తర్వాత అలంపూర్ జోగులాంబ వద్దకు బయలుదేరారు ఎమ్మెల్యేలు. విశ్వ ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడిందంటూ కర్ణాటక బీజేపీ ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కర్ణాటక కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ప్రియాంక ఖర్గే ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర కన్నడిగుల ప్రయోజనాలు కాపాడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ చేపట్టిన నిరసన గళాన్ని కేంద్రం వింటుందని ఆశిస్తున్నామన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనపై స్పందించారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వమని ఆరోపించారు. ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ భారత్ తోడో యాత్ర చేస్తోందని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బెంగళూరులో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒడిశాలోని రూర్కెలాలో భారత్ జోడో న్యాయ యాత్రను పునఃప్రారంభించారు రాహుల్. కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు. యాత్ర ప్రారంభానికి ముందు రూర్కెలాలోని వేదవ్యాస ఆలయాన్ని దర్శించుకున్నారు రాహుల్. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రధాన రహదారులన్నీ మంచుతో పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మొఘల్ రోడ్డు నుంచి 88 కిలోమీటర్ల మేర రహదారిపై మంచు తొలగింపు పనులు చేపట్టారు అధికారులు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో మత్స్యకారులు భారీ ఆందోళన చేపట్టారు. అహ్మద్నగర్లో సోలార్ ప్రాజెక్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ జయక్వాడి డ్యాం దగ్గర నదిలో జలదీక్ష చేపట్టారు. మత్స్యకార మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్లోని హార్దాలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లన్నీ కాలి బూడిదయ్యాయి. దీంతో స్థానికులు కట్టుబట్టలతో మిగిలారు. ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదని కన్నీరు పెడుతున్నారు. యూపీలోని సీతాపూర్లో యాంటీ గ్యాంగ్స్టర్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. గ్యాంగ్స్టర్లకు చెందిన ఆస్తుల స్వాధీనమే లక్ష్యంగా ఈ డ్రైవ్ చేపట్టారు. సీతాపూర్కు చెందిన ఓ గ్యాంగ్స్టర్కు చెందిన పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐసీసీ అండర్-19 పురుషుల ప్రపంచ కప్లో యువ భారత జట్టు ఫైనల్ చేరింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరగనున్న 2వ సెమీఫైనల్లో గెలిచే విజేతతోటి భారత్ ఆదివారం ఫైనల్ ఆడుతుంది.